హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోలమ్స్ కిచెన్. ఈరోజు బూందీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ బియ్యపిండి కూడా వేసుకోవాలి. ఈ రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగ కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు నీళ్లు వేసుకొని కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా ఫస్ట్ కొంచెం తిక్కుగా కలుపుకొని తర్వాత మిగిలిన వాటర్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాంటి ఒక గరిట తీసుకొని, లేదంటే బూందీది ఉన్న దాని మీదైనా ఇలాగ ఒక గరిటెడు వేసుకొని ఇలాగ బూందీని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. బూందీని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వటానికి ఎక్కువ టైం ఏం పట్టదు, 1 నిమిషంలో బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చిన్నగా మిగిలిపోయిన వీటిని ఇలాంటి టీ స్ట్రైనర్తో తీసివేసుకోవాలి. తిరిగి ఇదే ప్రాసెస్లో మొత్తం బూందీ అంతా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క గరిట వేసుకుంటూ బ్యాటర్ని మొత్తం ఇలాగ బూందీలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న బూందీని అటు ఇటు కదుపుతూ మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. సేమ్ మళ్ళీ ఇలా చిన్న వీటిని టీ స్ట్రైనర్తో తీసివేసుకోవాలి. ప్రతిసారి బూందీ వేసే ముందు మన గరిటెను వాష్ చేసుకోవాలి. ఇలాగ బూందీ ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ని మొత్తం అంతా కంటిన్యూ చేయాలి. పిండి మొత్తం ఇలానే వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా తయారైపోయినాయి కాబట్టి వీటిని కూడా టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఈ బ్యాటర్ని మొత్తం ఇలా బూందీలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు పల్లీలు తీసుకొని ఇదే నూనెలో బాగా ఫ్రై చేసుకొని ఈ బూందీలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు పుట్నాల పప్పు కూడా తీసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని ఇదే ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు కాజు కూడా వేసుకొని వాటిని కూడా ఇలాగ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోనే 1 కప్పు కరివేపాకును కూడా వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కొద్దిగా అలా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ ధనియా పౌడర్, జీలకర్ర పొడి అనేది మీ ఆప్షన్. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బూందీ రెడీ. ఇలాగా ఒక బౌల్లోకి తీసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరమైనటువంటి బూందీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పోలమ్స్ కిచెన్.